సో హలో గాయ్స్, నా పేరు రాధే, మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్. సో వెల్కమ్ టు ద థర్డ్ వీడియో. సో ఈ వీడియో ఈరోజుది మన థర్డ్ వీడియో బాస్. అండ్ ఆల్రెడీ ఈరోజు ఫస్ట్ వీడియో వచ్చింది రా హైలైట్స్, సెకండ్ వీడియో వచ్చింది కొన్ని డాట్స్ క్లియర్ చేసిన ఆ వీడియోలో. అండ్ ఈ వీడియో థర్డ్ వీడియో మన అప్డేట్స్ వీడియో బాస్, స్పెషల్లీ మీకోసమే. సో కంపల్సరీ చూడండి. నేను ఇంతకుముందువి మన మూడో వీడియో చేసినప్పుడు చెప్పినాను లైక్ చేయండి, కానీ అప్పుడు అంత చేయలేదు. నేను మీకోసం వీడియో చేస్తున్నాను. నార్మల్గా మన వీడియోస్కి ఎంత లైక్స్ వస్తుంది దానికంటే ఎక్కువ రావాలి మీలో ప్రతి ఒక్కరు. ఈ వీడియో కంపల్సరీ లైక్ చేయాలి బాస్, షేర్ చేస్తే ఇంకా మంచిది. సో లైక్ మాత్రం కంపల్సరీ చేయండి. సో ఈ థర్డ్ వీడియో స్పెషల్లీ మీకోసం, ఇది ఒక అప్డేట్స్ వీడియో. అండ్ చూడండి, మీకు తెలుసు స్మాక్ డౌన్ ఆల్రెడీ టేప్ అయిపోయింది. నేను ముందే చెప్పినాను ఈ రా తర్వాత మన స్మాక్ డౌన్ టేప్ అయిపోతుందని. సో స్మాక్ డౌన్కి వాళ్ళు ముందే రికార్డ్ చేసినారు, కానీ మన ఇండియాలో ఏంటంటే అదే మన సాటర్డే మార్నింగ్ వస్తుంది అనమాట. కానీ ముందే రికార్డ్ అయిపోయింది. సోషల్ మీడియాలో చాలా స్పాయిలర్స్ అవన్నీ వస్తున్నాయి. నేను ఎక్కువ స్పాయిలర్స్ ఏమి ఇయ్యను, కానీ ఒక్కటి చెప్తాను బాస్, ఇది కంపల్సరీ మాట్లాడాల్సిందే. ఇది చెప్పకపోతే నేను ఆగలేను అంటే 3-4 డేస్ ఇంకా ఆగాలి అంటే సాటర్డే వరకు ఆగి చెప్పాలంటే కాదు, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. అండ్ ఇప్పుడు నేను ఏం చెప్పబోతున్నానో అది విన్న తర్వాత మేబీ కోడి రోడ్స్ పైన మీకు ఇంకా మంచిగా అంటే మీరు అంటే ఖుష్ కావచ్చు. అంటే సరే మన కోడి రోడ్స్ మంచి అవకాశం అని ఈ టైప్లో మీరు మంచి ఖుష్ కావచ్చు. లేదా మీకు కోడి రోడ్స్ పైన కోపం వచ్చిన కోపం రావచ్చు. ఇదంతా ఇప్పుడు మొత్తం మీ పైన ఉంది. నేను నా ఒపీనియన్ ఏం చెప్పాను, మీరు మీ ఒపీనియన్ చెప్పండి. మీకేమనిపిస్తుందో అదే చెప్పండి బాస్, ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ అది ఏంటంటే ఈ స్మాక్ డౌన్ టేపింగ్ కదా. సో ఈ స్మాక్ డౌన్లో జే ఉసో వర్సెస్ కోడి రోడ్స్ మధ్యలో మ్యాచ్ జరిగింది. అండ్ ఈ మ్యాచ్లో కోడి రోడ్స్ గెలిచిండు. సో దీంట్లో ఏముంది, కోడి గెలిస్తే దీంట్లో కోపం రానికి ఏముందని మీరు అనుకుంటున్నారు కదా. అంటే కోపం అయినా సరే ప్రేమ అయినా సరే రానికి ఏముందని మీరు అనుకుంటున్నారు కదా. సో ఈ మ్యాచ్ ఒక సింపుల్ మ్యాచ్ లేకుండే, ఈ మ్యాచ్ ఒక నంబర్ 1 కంటెండర్ మ్యాచ్ ఉండే. అంటే ఈ స్మాక్ డౌన్లో కోడి రోడ్స్ వర్సెస్ జే ఉసో మ్యాచ్ జరిగింది. అండ్ ఈ మ్యాచ్ ఒక నంబర్ 1 కంటెండర్ మ్యాచ్. అండ్ ఈ మ్యాచ్ గెలిచిన సూపర్ స్టార్కి సామీ జేన్తో ఫైట్ చేసే అవకాశం దొరుకుతుంది ఫర్ అన్డిస్ప్యూటెడ్ WWE ఛాంపియన్షిప్. సో ఒక లెక్కలో చూస్తే ఇక్కడ కోడి రోడ్స్ మళ్ళొకసారి నంబర్ 1 కంటెండర్ అయిపోయింది బాస్. ఎస్, కోడి రోడ్స్ మళ్ళొకసారి నంబర్ 1 కంటెండర్ అయిపోయింది. సో దీని అర్థం ఏంటంటే ఇప్పుడు సామీ జేన్ ముంగట ఫస్ట్ ఛాలెంజర్, ఫస్ట్ అపోనెంట్ ఇంకెవరో కాదు, ది అమెరికన్ నైట్ మేర్ కోడి రోడ్స్ బాస్. చూసినారా మీరు ఇక్కడ? నేను నిన్నటి వీడియోలో ఐ థింక్ ఒక అప్డేట్ వీడియోలో ఏమని చెప్పినా నేను మీకు, ఎటు తిరిగి మేబీ దీని లాభం కోడి రోడ్స్ కన్నా కావచ్చు అని చెప్పిన. గుర్తుండే ఒక్కసారి చెప్పండి, గుర్తుందని. సో చూసినారా కోడి రోడ్స్కి ఏ లెవెల్లో మరొకసారి లాభం అయిపోయిందో. WWE ఇక్కడ సామీ జేన్కి వచ్చే సింపతి ప్లస్ ఓబాఫెమి క్యారెక్టర్ ఇదంతా కాపాడడానికి చూస్తుంది ఇక్కడ, కానీ అంతలో ఇక్కడ లాభం మరొకసారి కోడి రోడ్స్కి ఇచ్చింది. అంటే ఇప్పుడు ఈ సామీ జేన్ రియాక్షన్ చూసి WWE కూర్చుంది కరెక్టే, కానీ ఇంత తొందరగా కోడి రోడ్స్కి మరొకసారి అవకాశం ఇచ్చినారేంది? ఇప్పుడు ఈ కోడి రోడ్స్కి వచ్చిన అవకాశం పైన మీరు ఫస్ట్ చెప్పండి మీ రియాక్షన్ ఏంది? కోడి రోడ్స్కి ఇంత తొందరగా అంటే మరొకసారి అవకాశం దొరికింది, ఇక ఛాంపియన్షిప్ కోసం ఫైట్ చేస్తాడు సామీ జేన్తో, చాలా తొందరలో మ్యాచ్ జరుగుతుందంట. సో ఈ అవకాశం పైన అసలు మీ రియాక్షన్ ఏందో ఒక్కసారి మీ కామెంట్లో చెప్పండి. అండ్ నాకేమనిపిస్తుంది మీరు నాకు అడిగితే మాత్రం చూడండి, సామీ జేన్ అయితే మంచి సపోర్ట్ వస్తుంది, సింపతి ఉంది. ఇంత తొందరగా ట్రిగర్ అయితే పుల్ చేయలేరు. ఒకవేళ ట్రిగర్ వీళ్ళు పుల్ చేస్తున్నారంటే కోడికి ఇన్ ఫ్యూచర్లో చాలా భయంకరంగా హేట్ వస్తుంది. ఒకవేళ కోడి చాలా తొందరలోనే సామీ జేన్కి ఓడిపించేసిండు అనుకో, మరోసారి కోడి ఛాంపియన్ అయిపోయింది అనుకో. సో ఇలాంటప్పుడు వీళ్ళు వేరే సూపర్ స్టార్స్ క్యారెక్టర్ కాపాడుతున్నారు, కానీ కోడి క్యారెక్టర్ వీళ్ళు కాపాడతలేరు. ఎక్కడో మళ్ళీ కోడికి ఇన్ ఫ్యూచర్లో అంటే కోడికి టైటిల్ ఇజ్జం అని ఇలా అనుకుంటున్నారు, కానీ మళ్ళీ కోడికి ఇన్ ఫ్యూచర్లో చాలా భయంకరంగా హేట్ వస్తుంది. ఆల్రెడీ స్మాక్ డౌన్ పరిస్థితి ఏందో అందరు చూస్తున్నారు. అంటే వ్యూవర్షిప్ మొత్తం రేటింగ్ మొత్తం పడిపోతుంది. సో నాకేం అర్థమైందంటే ఇదంతా సిచ్యువేషన్లో కోడికి అవకాశం దొరికింది కరెక్టే, కానీ కోడి సామీతో ఫైట్ చేసినప్పుడు మేబీ ఆ మ్యాచ్ డిస్క్వాలిఫై అవుతుంది అనుకుంటా. ఆ మ్యాచ్ మధ్యలో ఎవరైనా ఒకరు ఇంటరప్ట్ చేస్తారు, లైక్ కెవిన్ ఓవెన్స్ రిటర్న్ కావచ్చు, లేదా ర్యాండీ ఆర్టన్ రిటర్న్ కావచ్చు, లేదా డ్రూ మ్యాకింటైర్ రిటర్న్ కావచ్చు. ఏదో ఒకటి జరిగి మ్యాచ్ డిస్క్వాలిఫై కావచ్చు. ఓకే,
సో ఇప్పుడు మీకేం అర్థమైందో, మీకేమనిపిస్తుందో మీ కామెంట్లో కంపల్సరీ చెప్పండి. అండ్ అంతేకాదు మన సీఎం పంక్ వచ్చినా రావచ్చు అనుకోండి, ఇలా మ్యాచ్ మరి చెప్పలేము. అండ్ సీఎం పంక్ గురించి మాట్లాడితే బాస్, సీఎం పంక్ మన నెక్స్ట్ రా షో కోసం అఫీషియలీ అడ్వర్టైజ్ ఉన్నాడు బాస్. ఎందుకంటే నెక్స్ట్ రా షో ఐ థింక్ అంటే షికాగోలో ఉంది కాబట్టి మన సీఎం పంక్ హోమ్ టౌన్. సో అందుకని వీళ్ళు అడ్వర్టైజ్ చేస్తున్నారు అనుకుంటా. సో సీఎం పంక్ ఫ్యాన్స్, మేబీ సీఎం పంక్ మీకు నెక్స్ట్ రాలో కనిపించవచ్చు, ఎందుకంటే అడ్వర్టైజ్ అయితే ఉన్నాడు. సో దీని అర్థం ఏంటంటే సీఎం పంక్ నెక్స్ట్ రాలో రావచ్చు బాస్. సో ఇప్పుడు మీరు చెప్పండి, ఈ సీఎం ఇప్పుడు కోడి అండ్ శామిజన్ సిచ్యువేషన్లో సీఎం పంక్ ఇన్వాల్వ్ అయిపోతే మంచిదా, లేదా ర్యాండీ ఆర్టన్ వస్తే మంచిదా, లేదా డ్రూ మ్యాకింటైరా గాయస్, మీకు అంటే మా కెవిన్ ఓవెన్సా గాయస్, మీకు ఏమనిపిస్తుందో ఒక్కసారి మీరు కామెంట్స్ చెప్పండి. కానీ సామీ జైన్ మాత్రం ఈ టైటిల్ గెలిచి చాలా హ్యాపీ. మీరు చూడండి ఒకసారి ఫోటో చూడండి, సామీ జైన్ ఆ ఛాంపియన్షిప్కి అంటే ఒక లాంగ్ డ్రైవ్కి తీసుకెళ్ళిండు బాస్. అంటే ఆ ఛాంపియన్షిప్కి పక్కన సీట్లో పెట్టి అంటే చాలా మస్తు ఖుషి అయిపోతుండు. ఆ ఛాంపియన్షిప్కి తీసుకొని ఎక్కడ పోయినా సరే సామీ జైన్ ఆ టైటిల్ ఆ ఛాంపియన్షిప్కి తీసుకొని తిరుగుతుండు. సో ఇది చూసి దీని ఇంకా ఫ్యాన్స్ అంటే రెండు రకాల మాటలు మాట్లాడుతున్నారు. ఒకటి ఏంటంటే సామీ జైన్ చాలా ఖుషి ఉన్నాడు, సామీ జైన్ కంట్రోల్ చేయలేకపోతుండు. సో అందుకే సామీ జైన్ ఏడపడితే ఆడ ఆ ఛాంపియన్షిప్ తీసుకెళ్తుండు, అంటే ఎంజాయ్ చేస్తుండు బాస్. ఇన్ని సంవత్సరాలు అయిపోయింది సామీ జైన్కి, ఎప్పుడు ఇంత పెద్ద ఛాంపియన్షిప్ గెలవాలి, ఇప్పుడు గెలిచింది కాబట్టి ఎంజాయ్ చేస్తున్నాడని ఈ టైప్లో ఒక టాక్ ఉంది. ఇంకో టాక్ ఏముందంటే సామీ జైన్కి తెలుసు చాలా తొందరగా ఓడిపోతాడని. సో అందుకని సామీ జైన్ ఈ ఛాంపియన్షిప్కి తీసుకొని అంటే ఏడపడితే ఆడ పోతుండు, ఇష్టమున్న ప్లేస్ తీసుకెళ్తుండు, తిరుగుతుండు ఛాంపియన్షిప్ తీసుకొని అండ్ లైఫ్ ఎంజాయ్ చేస్తుండు. ఎందుకంటే సామీ జైన్ మరోసారి చాలా తొందరగా ఓడిపోవచ్చు అని సామీ జైన్ తెలుసు అని ఈ టైప్ రెండు టాక్స్ ఉన్నాయి. మీరు ఏ టాక్ మీ ప్రకారం ఏ టాక్ ఉంది మీ మైండ్లో? సామీ జైన్ నిజంగానే చాలా తొందరగా ఓడిపోతాడనే తిరుగుతుండా ఇష్టం ఉన్నట్టు ఛాంపియన్షిప్ తీసుకొని, లేదా సామీ జైన్ ఇన్ని సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైం ఇంత పెద్ద టైటిల్ ఇంత పెద్ద ఛాంపియన్షిప్ గెలిచిండని ఎంజాయ్ చేస్తుండా, చాలా కూర్చున్నాడా, కంట్రోల్ చేయలేకపోతుండా? మీకు ఏమనిపిస్తుంది ఒకసారి మీ కామెంట్లో చెప్పండి బాస్. సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన బ్యారన్ కోర్బిన్ గురించి. ఎందుకంటే బ్యారన్ కోర్బిన్ పైన మళ్ళొకసారి ఒక రూమర్ వస్తుంది. అండ్ ఆ రూమర్ ఏంటంటే MLWతో అంటే మొత్తం కథ అనేది మొత్తం ఫినిష్ అయిపోయింది. ఇక ఎప్పుడైనా సరే మన బ్యారన్ కోర్బిన్ మన WWEలో రిటర్న్ చేయొచ్చు అని మళ్ళొకసారి ఇలాంటి రూమర్ వచ్చింది మన ఫైట్ఫుల్ సైడ్ నుంచి. సో ఇప్పుడు చూడండి, దీని ఇంకా మేబీ ఒక రీజన్ కావచ్చు. అంటే బ్యారన్ కోర్బిన్ అంటే బ్యాక్ స్టేజ్ మన డన్ హౌజన్ ఏదో ల్యాబ్ సంథింగ్ చూపిస్తున్నారు, అక్కడ ఒక బాడీ ఉంది. మేబీ ఆ బాడీ క్యారెక్టర్ మేబీ మన బ్యారన్ కోర్బిన్ ప్లే చేసాడు అనుకుంటే ఆయన ఫ్యూచర్లో, చెప్పలేము. ఇక టాక్ ఏంటంటే మన బ్యారన్ కోర్బిన్ ఇన్ ఫ్యూచర్లో మన WWEలో కనిపించాలంటే చాలా తొందరలో కనిపించనట్టే ఒక రూమర్ వస్తుంది. సో చూద్దాం, బ్యారన్ కోర్బిన్ వస్తే మంచిదే. ఒక టైంలో బ్యారన్ కోర్బిన్ మంచిగా ఎంటర్టైన్ చేస్తుండే. WWE బ్యాడ్ బుకింగ్ వలన అది బ్యారన్ కోర్బిన్కి చాలా లాస్ వచ్చింది. సో ఈసారైనా బ్యారన్ కోర్బిన్ వచ్చినప్పుడు కొంచెం మంచిగా బుక్ చేస్తే, అంటే ఇప్పుడు వాళ్ళు అంటే ఇప్పుడు కొంచెం జోకర్ టైప్ చూపించినా సరే డన్ హౌజన్ టైప్, బట్ డన్ హౌజన్కి మీరు చాలామంది అంటే జస్ట్ ఫనీ క్యారెక్టర్ చూస్తారు, బట్ ఆ ఫనీ క్యారెక్టర్ చాలా లాభం చేపిస్తుంది మన WWEకి. మర్చెండైజ్ సేల్స్లో మిలియన్స్లో లాభం అవుతుంది. సో అందుకని వీళ్ళు ఇంకా కొంతమంది సూపర్ స్టార్స్కి సైన్ చేసి తీసుకొస్తున్నారు మళ్ళీ ఒకసారి. సో చూద్దాం, బ్యారన్ కోర్బిన్ వస్తే మంచిది. సో ఇప్పుడు మీరేమంటారు మీ కామెంట్లో చెప్పండి బాస్. సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన గుంథర్ అండ్ స్మాక్డౌన్ జనరల్ మేనేజర్ నిక్ ఆల్డీస్ గురించి. మీ అందరూ గుర్తుండొచ్చు, ఇలా బ్యాక్ స్టేజ్ గొడవ గురించి నేను ఆల్రెడీ అప్డేట్ ఇచ్చినాను. బ్యాక్ స్టేజ్ అంటే మన సామీ జైన్ గెలవంగానే గుంథర్ చాలా కోపంలో బ్యాక్ స్టేజ్ వెళ్ళి నిక్ ఆల్డీస్తో కొంచెం గొడవ పడ్డాడు. అంటే వీళ్ళు అంటే పుష్ చేసుకున్నారు, గొంతు పట్టుకుంటూ నిక్ ఆల్డీస్ది, ఇదంతా జరిగింది. అండ్ ఇప్పుడు హైలైట్ ఏంటంటే మన స్మాక్డౌన్ జనరల్ మేనేజర్ నిక్ ఆల్డీస్ ఒక చిన్న బ్రేక్లో వెళ్ళిపోయిందంట. ప్రెజెంట్ కోసం రా అయినా సరే స్మాక్డౌన్ అయినా సరే మన ఆడమ్ పియర్సే జనరల్ మేనేజర్. అంటే నిక్ ఆల్డీస్ వచ్చేంత వరకు స్మాక్డౌన్కి మన ఆడమ్ పియర్సే మెయింటైన్ చేస్తాడు అన్నమాట, నడిపిస్తాడు. దాంట్లో యాజ్ ఎ జనరల్ మేనేజర్ నడిపించేది ట్రిపుల్ హెచ్, బట్
పేరు కోసం ఒక జనరల్ మేనేజర్ యాడమ్ పియర్స్ అనమాట. సో నిక్ ఆల్డిస్ బ్రేక్ తీసుకుని ఎందుకు తీసుకుండు? దీని ఇంకా చూడండి, చాలా సింపుల్ రీజన్. మేబీ ఒక వారం 2 వారంది బ్రేక్ కావచ్చు, నిక్ ఆల్డిస్ వచ్చేస్తాడు కూడా. ఓకే, ఇది సింపుల్. కానీ ఒక షాకింగ్ ట్విస్ట్ ఏమైనా వస్తే నిక్ ఆల్డిస్ బ్రేక్ తీసుకుండు అంటే చూడండి, నిక్ ఆల్డిస్వి ఒక మంచి రెస్లర్ అనేమాట. మీకు తెలిసాం కూడా ఆల్రెడీ ఒక తెలియని చెప్పేస్తున్నాను. నిక్ ఆల్డిస్వి WWE బయట చాలా పేరు సంపాదించిన ఒక మంచి రెస్లర్, జస్ట్ ఒక మేనేజర్ కాదు నిక్ ఆల్డిస్. ఓకే, ఒక రెస్లరే. సో ఒక రెస్లర్ చాలా టైం నుంచి బ్రేక్లో ఉంటే వాళ్ళు మరోసారి WWE పర్ఫార్మెన్స్ సెంటర్ వెళ్ళి అక్కడ వాళ్ళు ట్రైనింగ్ చేసుకొని వస్తారన్నమాట. ఎంత పెద్ద తోపు సూపర్ స్టార్ ఉన్నా సరే కొన్ని మంత్స్ కోసం, కొన్ని నెలల కోసము ప్రాక్టీస్లో లేకపోతే వాళ్ళు కంపల్సరీ కొంచెం ప్రాక్టీస్, ట్రైనింగ్ ఇదంతా చేసుకొని వస్తారు. సో నిక్ ఆల్డిస్ మేబీ గుంథర్తో ఫైట్ చేయడానికి మరొకసారి ట్రైనింగ్ స్టార్ట్ చేసిండా, అందుకే నిక్ ఆల్డిస్ బ్రేక్లో వెళ్ళిపోయిందా? మనకి సమ్మర్ స్లామ్లో గుంథర్ వర్సెస్ నిక్ ఆల్డిస్ మధ్యలో మ్యాచ్ చూడడానికి దొరుకుతుందా? చెప్పలేం బాస్. కానీ ఇది కావాల్సిన ఇందాకని చెప్పినాను, నిక్ ఆల్డిస్ మేబీ ఒక వారం 2 వారాలతో కనిపించచ్చు, లేదా నిక్ ఆల్డిస్ కనిపించినప్పుడు గుంథర్ జోలికి వచ్చినా రావచ్చు. సమ్మర్ స్లామ్లో గుంథర్ వర్సెస్ మన స్మాక్ డౌన్ జనరల్ మేనేజర్ నిక్ ఆల్డిస్ కావచ్చు, చెప్పలేం. ఓకే, నేను ఇందాకని చెప్పినాను, నిక్ ఆల్డిస్ ఒక మామూలు అంటే జస్ట్ ఒక మేనేజర్ కాదు, ఒక రెస్లరే. సో ఇప్పుడు మీరేమంటారు బాస్? నిజంగానే సమ్మర్ స్లామ్లో గుంథర్కి నిక్ ఆల్డిస్తోనే బుక్ చేస్తే మంచిగా ఉంటుందా, లేదా గుంథర్ కోసం అంటే మన నిక్ ఆల్డిస్ వచ్చి అంటే డ్రూ మ్యాకింటర్కి తీసుకురావడం అంటే నిక్ ఆల్డిస్ వేరే సూపర్ స్టార్తో మ్యాచ్ పెట్టేస్తాడా, లైక్ డ్రూ మ్యాకింటర్ లేదా వేరే సూపర్ స్టార్తో గుంథర్ది? ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తుంటే ఏ టైప్లో గుంథర్ చాలా వారాల నుంచే నిక్ ఆల్డిస్ జోలికి వస్తుండే కదా. సో ఇదంతా చూస్తుంటే ఛాన్సెస్ ఉన్నాయి, ఎందుకంటే ఇందాకని చెప్పినాను నిక్ ఆల్డిస్ జస్ట్ ఒక మేనేజర్ కాదు, ఒక రెస్లర్. సో అందుకనే మేబీ ఛాన్సెస్ ఉన్నాయి ఈ సమ్మర్ స్లామ్లో గుంథర్ వర్సెస్ నిక్ ఆల్డిస్ మధ్యలో మ్యాచ్ జరగదు. సో మీరు ఈ మ్యాచ్లో ఇంట్రెస్టెడ్ ఉన్నారా లేరా? మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన లెజెండ్ జాన్ సీనా గురించి. ఒక్కసారి మీరు జాన్ సీనాది ఫోటో చూడండి బాస్. చూడండి, జాన్ సీనా ఇక్కడ అంటే గుండు కనిపిస్తుండు. ఓకే, సో జాన్ సీనా ఇక్కడ ఈ టైప్లో కనిపిస్తుండు అని చాలామంది ఫ్యాన్స్ ఎక్కిరిస్తున్నారు. ఇప్పుడు ఎవరెవరికి అర్థమవుతుందో వాళ్ళకి అర్థమవుతుంది బాస్. క్లియర్లీ అక్కడ పక్కన డాక్టర్ ఉన్నాడు. మన జాన్ సీనా ఒక ట్వీట్ చేసిండు ఆల్రెడీ. అండ్ అది ఏంటంటే మన జాన్ సీనా మళ్ళీ ఒకసారి ఆ హెయిర్ ట్రీట్మెంట్ అంటే ఆ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేపిస్తుండే అనమాట. ఫస్ట్ టైం చేపించిండు, అది ఎక్కడో కొంచెం లైట్గా ఫెయిల్ అయింది, అందుకనే బట్టతలు అదంతా కనిపించింది మళ్ళొకసారి రీసెంట్ టైంలో జాన్ సీనా వచ్చినప్పుడు. సో అందుకనే జాన్ సీనా మళ్ళీ ఒకసారి ఆ ట్రీట్మెంట్ అనేది మొత్తము చేపిస్తుండు, హెయిర్ ట్రాన్స్ప్లాంట్. సో అందుకనే మన జాన్ సీనా గుండు కనిపిస్తుంది. అంటే ఇప్పుడు మొత్తం చేయాలంటే ఇక్కడ కొంచెం ఈ టైప్లో గుండు చేస్తారనమాట. హెయిర్ ఇంకా నుంచి కొంచెం అంటే ఎక్కడెక్కడ హెయిర్ ఉందో ఆడికెళ్ళి కొంచెం హెయిర్ది అవి ఏదో సంథింగ్ ఉంటుంది తీసి, ఎక్కడ హెయిర్ లేదు అక్కడ పెడతారు. సో ఇదంతా ఉంటుంది. ఈ టాపిక్ మొత్తం వేరే టాపిక్. బట్ గుండు ఎందుకు చేసుకున్నా అంటే దీనివల్ల అనమాట. అండ్ ఇన్ ఫ్యూచర్లో మూవీ కోసం అంటే హెయిర్ మంచిగా ఉంటే ఇంకా ఎట్లయినా ఒక మూవీ అని కాదు, ప్రతి ఒక్క మూవీ కోసం అది మంచిది కదా హెయిర్ మంచిగా ఉంటే. సో అందుకనే జాన్సన్ ఇదంతా చేపిస్తాను. కానీ ఫ్యాన్స్కి ఏం చెప్పాలి బాస్? ఈ ఫ్యాన్స్ తెలిసి ఈ టైప్లో మాట్లాడతారా లేదా తెలియక మాట్లాడతారా, లేదా ఇప్పుడు ఎవరు పడితే సోషల్ మీడియాలో వచ్చి అసలు వాళ్ళకి ఏం తెలీదు, వాళ్ళు ఎక్కిరియడం స్టార్ట్ చేస్తారో ఇలాగే తెలుసు. బట్ గుండు జాన్ సీనా అని ఎక్కిరిస్తున్నారు సోషల్ మీడియాలో. సో మీరు దీనిపైన అసలు మీ రియాక్షన్ ఏంది మీరు చెప్పండి. అండ్ ఐ థింక్ ఒకసారి ఈ ఫోటో చూడండి, జాన్ సీనా ఇంతకుముందు మనకి అంటే మొత్తం గుండు కాదు, లైట్ హెయిర్ ఉన్నాయి, బట్ ఈ టైప్ లుక్ మాత్రం ఒకప్పుడు 2010 టైంలో సంథింగ్ ఈ టైప్ లుక్ ఉండే మన జాన్ సీనాది. కానీ ఇప్పుడు మొత్తంకే అంటే గుండు అయిపోయింది. గుండు అంటే మొత్తం లైట్గా హెయిర్ స్టిల్ కనిపిస్తుంది ఫోటోలు చూస్తే, ఎందుకంటే ఇందాక నేను ఎక్స్ప్లెయిన్ చేసినా కదా హెయిర్ ఏ టైప్లో వాళ్ళు చేస్తారో. సో ఈ టైప్లో ఎక్కువ ఏం చెప్పాను ఇక జాన్ సీనా ఫోటో గురించి. సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది. నా పని ఏంటంటే మీ వారికి తీసుకురావాలి, ఏదైనా న్యూస్ ఏదైనా అప్డేట్ అండ్ ఏదైనా వైరల్ ఫోటో సంథింగ్ ఏమైనా ఉంటే. సో ప్రజెంట్ ఈ పరిస్థితి. సో దీనిపైన మీ రియాక్షన్ మా జాన్ సీనా ఫ్యాన్స్ మీరు మాత్రం కంపల్సరీ ఈ సిచ్యువేషన్ పైన కామెంట్ చేయండి బాస్. సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన ఓటీసీ ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ గురించి. సో రోమన్ రేన్స్ అయితే ఇప్పుడు రాలో కనిపించిండు. ఓకే, నెక్స్ట్ ఎప్పుడు వస్తాడు ఏంది కదా అంటే
ప్రెజెంట్ రోమన్ రైన్స్ ఇంకా 2 రా షోస్ కోసం అఫీషియల్లీ అడ్వర్టైజ్ ఉన్నాడు. ఒకటి ఏంటంటే 13th జూలై, ఇంకోటి ఏంటంటే 28th జూలై. 13th జూలై రోజు కాకపోయే రా అండ్ 28th జూలై రోజు కాకపోయే రాలో రోమన్ రైన్స్ కనిపిస్తాడు. రోమన్ రైన్స్ ఈ షోస్ల కోసం అఫీషియల్లీ అడ్వర్టైజ్ ఉన్నాడు. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఏమైనా సంథింగ్ ఏమైనా వచ్చినా రావచ్చు. ఎందుకంటే ఇంతకుముందు రోమన్ రైన్స్ అడ్వర్టైజ్మెంట్ ఏ టైప్లో చేంజ్ చేసినారు అండ్ ఎన్నిసార్లు చేంజ్ చేసినారు రీసెంట్ టైంలో అది మీరు చూసినారు. సో ఇప్పుడు 13th జూలై అండ్ 28th జూలై రోజు వస్తాడని కాదు, మేబీ ఇక్కడ ఏమైనా చేంజెస్ కావచ్చు. ఓన్లీ 2 షో అని కాదు, 3 షోస్లో కనిపించినా అంటే ఓన్లీ 2 అని కాదు, ఇంకా 3 షోస్లో కనిపించినా కనిపించచ్చు జూలై మంత్లో, చెప్పలేము. అడ్వర్టైజ్మెంట్ అనేది కొంచెం చేంజ్ అయితే, కానీ ప్రజెంట్ దేంట్లో అడ్వర్టైజ్ ఉన్నారంటే 13th జూలై రా అండ్ 28th జూలై రా ఎపిసోడ్స్ కోసం మన ఓటీసీ ది ట్రైబల్ చీఫ్ రోమన్ రైన్స్ అఫీషియల్లీ అడ్వర్టైజ్ ఉన్నాడు బాస్. అండ్ ఇంకొకటి ఏంటంటే రోమన్ రైన్స్ సెత్ రాలిన్స్తో బిజీ ఉన్నాడు. సెత్ రాలిన్స్ ఇంత మంచి సెగ్మెంట్, ఇంత మంచి ప్రోమో జరిగి ఇలా మధ్య చాలా మంచి సెగ్మెంట్ ఉండే. అండ్ ఇప్పుడు చాలా తక్కువ షోస్లో ఒకవేళ రోమన్ రైన్స్ వస్తే సమ్మర్ స్లామ్ కోసం ఈ మ్యాచ్కి ఇంకా అంటే హైలైట్ చేయలేరు అన్నమాట బాస్. సో రోమన్ రైన్స్ ఇంకా కొన్ని ఎక్కువ షోస్లో రావాల్సిన సమ్మర్ స్లామ్ కంటే ఓన్లీ 2 షోస్ కాకుండా కనీసం ఒక 3-4 షోస్లో వస్తే ఇంకా మంచిగా ఉంటుంది. సో దీనిపైన మీరేమంటారో మీరు కామెంట్స్ చెప్పండి. అండ్ ఇంకొకటి ఏంటంటే గాయ్ చూడండి, న్యూస్ అప్డేట్స్ వీడియో అయితే ఇక్కడనే ఎగ్జాక్ట్ అయిపోయింది. కానీ నేను మీతో కొంచెం మాట్లాడదాం అనుకుంటున్నాను. అండ్ అది ఏంటంటే ఇప్పుడు మన రా షో 3:30కు వచ్చింది, ఓకే. అండ్ నేను ఎలాంటి మనిషి అంటే బాస్, నాకు నైట్ తొందరగా నిద్ర రాదు, మినిమం 1-2 గంటలకు నేను పండుకుంటాను అనమాట. సో నాలాంటి టైప్ అంటే మీలో కొంతమంది ఉండొచ్చు నాలాగా. సో ఇప్పుడు నాలాంటి మనిషి 3:30కి షో చూడాలంటే, పొద్దుగాల 3:30కి రా షో చూడాలంటే ఏం చేస్తాను నేను అంటే, నేను నైట్ మొత్తం మెలికి ఉండాల్సింది. నేను నైట్ 1-2 గంటలకి నిద్ర వస్తాను అనమాట. సో అలాంటి నేను 3:30 వరకు మెలికి ఉండి మరి రా షో చూసినాను. మొత్తం రా షో పొద్దుగాల 6 గంటలకు అయిపోయింది, నైట్ మొత్తం మెలికి ఉండే. అండ్ ఒక 2 hours పండుకుందాం అనుకున్నాను, 2 hours అని 3-4 hours పండుకున్నాను. 9:30 10కి లేచి ఇమీడియట్గా రా వీడియో చేసినాను. అది చాలా పెద్ద వీడియో ఉండే, నియర్లీ 25 minutes వీడియో ఉండే మన ఈరోజు ఫస్ట్ వీడియో. సో అందుకని ఆ వీడియో రాని కొంచెం లేట్ అయిపోయింది. ఎందుకంటే ఎంత పెద్ద వీడియో ఉంటుందో అంత టైం పడుతుంది అన్నమాట. ఎడిటింగ్కి, వాయిస్ రికార్డింగ్కి అంత టైం పడుతుంది. సో అందుకనే ఫస్ట్ వీడియో కొంచెం లేట్ అయింది. అండ్ సెకండ్ వీడియో వచ్చింది అండ్ థర్డ్ వీడియో వచ్చింది. అంటే ఓపెన్ చెప్పండి నిద్ర అంత ఏం లేదు, బట్ అయినా సరే మీ అందరి కోసం వీడియోస్ చేస్తున్నాను. సో జస్ట్ ఏంటంటే బాస్, వీడియోస్కి లైక్ చేసి ఒక మంచి కామెంట్ చేస్తే ఖుషి అయిపోతాం, ఇంకేం లేదు బాస్, ఓకే. సో ఈ వీడియో ఎక్కడి వరకు ఉండే, ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది, ఓకే. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గాయ్స్, బాయ్.